హాయ్ స్టూడెంట్స్, 8th క్లాస్లో 3rd చాప్టర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ కోఆర్డినేటర్స్ అమ్మ. వీటి గురించి మీరు ముందు కొంత తెలుసుకున్నారు. టైప్స్ ఆఫ్ కోఆర్డినేటర్స్ అని. కోఆర్డినేటర్ అంటే ఫోర్ సైడ్స్. సైడ్ అంటే ఈ లైన్ సెగ్మెంట్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంటే ఒక సైడ్. అదేవిధంగా ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఉన్నటువంటి స్ట్రైట్గా ఉన్నటువంటి లైన్ ఇది ఒక సైడ్. నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు నెక్స్ట్ అనదర్ సైడ్. ఈ పాయింట్ అనదర్ సైడ్. అలా 4 లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి. సో దిస్ కోఆర్డినేటర్ హ్యాస్ 4 సైడ్స్. ఈ లెంత్ని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న లెంత్ని దీని మెజర్మెంట్గా చెప్తామమ్మా. అది 5 సెంటీమీటర్స్ అయితే 5 సెంటీమీటర్స్ అని, 2 సెంటీమీటర్స్ అయితే 2 అని, 3 అని. దాని మెజర్మెంట్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మెజర్ చేసి దాని మెజర్మెంట్ చెప్తాము. సైడ్స్ 4 సైడ్స్. నెక్స్ట్ యాంగిల్స్ మీన్స్ ఈ మూల కార్నర్లో ఈ లోపల ఉండేది యాంగిల్. దిస్ ఈజ్ యాంగిల్. హియర్ యాంగిల్ విల్ ఫామ్. హియర్ ఆల్సో అనదర్ యాంగిల్. Here also another angle. Here also another angle. 4 angles. 4 corners లో 4 angles. 4 sides, 4 angles. యాంగిల్స్ని డిగ్రీస్తో మెజర్ చేస్తాము. 50 degrees లైక్ దట్, 40 degrees లైక్ దట్. ఓకే, 4 angles, 4 sides. ఇంకా ఏముంటాయి కోఆర్డినేటర్కి? ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి ఇలా జాయిన్ చేస్తే స్కేల్తో దాన్ని డయాగ్నల్ అంటారు. అలాంటి ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి ఒక డయాగ్నల్, అదేవిధంగా ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి ఇంకొకటి డయాగ్నల్. అంటే కోఆర్డినేటర్లో 2 డయాగ్నల్స్ ఉన్నాయి. అంటే కోఆర్డినేటర్ యొక్క పార్ట్స్ ఏమిటి అంటే 4 సైడ్స్, 4 యాంగిల్స్, 2 డయాగ్నల్స్ అన్నమాట. ఓకే, ఇది కోఆర్డినేటర్ అంటాం. ఈ కోఆర్డినేటర్లో టైప్స్ ఉన్నాయి. ట్రయాంగిల్లో టైప్స్ ఎలా ఉన్నాయో, ట్రయాంగిల్లో టైప్స్ ఏంటి? సైడ్స్ని బట్టి 3 టైప్స్ అంటాం. ఈక్వలేటరల్ ట్రయాంగిల్, అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటే ఈక్వలేటరల్ ట్రయాంగిల్. ట్రయాంగిల్లోని సైడ్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయనుకోండి. ఈ సైడ్ 5 సెంటీమీటర్స్ ఉండి, అది 5 సెంటీమీటర్స్ ఉండి, ఇది 5 సెంటీమీటర్స్. ట్రయాంగిల్కి కోఆర్డినేటర్కి డిఫరెన్స్ ఏంటి? ట్రయాంగిల్లో 3 సైడ్స్, 1 2 3 సైడ్స్. కోఆర్డినేటర్లో 4 సైడ్స్, 4 యాంగిల్స్. ట్రయాంగిల్లో 3 సైడ్స్, 3 యాంగిల్స్ ఉంటే దాన్ని ట్రయాంగిల్ అంటాం. యాంగిల్ ట్రై అంటే 3 యాంగిల్స్. అదే కోఆర్డినేటర్లో అయితే కనుక 4 యాంగిల్స్, 4 సైడ్స్. దీంట్లో డయాగ్నల్స్ ఉండవు. అవి వాటిలో టైప్స్ ఏం చెప్పుకుంటాం మనం? ఫస్ట్ వన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. ఎందుకని? ఈక్వల్ సమానం, లేటరల్ సైడ్లన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి కనుక దాన్ని ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటాం. సెకండ్ వన్ స్కేలెన్ ట్రయాంగిల్. అన్ని సైడ్స్ డిఫరెంట్ మెజర్మెంట్స్ ఉంటే స్కేలెన్ ట్రయాంగిల్ అంటాం. సపోజ్ ఒక ట్రయాంగిల్ ఇలా ఉంది, ఇది 3 సెంటీమీటర్స్, ఇది 4 సెంటీమీటర్స్, ఇది 5 సెంటీమీటర్స్ ఉన్నాయి. డిఫరెంట్ మెజర్మెంట్స్ ఉంటే స్కేల్. అన్నీ ఈక్వల్గా ఉంటే ఈక్విలేటరల్. ఐసోసెలస్. నెక్స్ట్ ఐసోసెలస్ ట్రయాంగిల్. 2 సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయనుకోండి, ఇది 3 సెంటీమీటర్స్, ఇది 3 సెంటీమీటర్స్, ఇది 5 సెంటీమీటర్స్ ఉందనుకోండి. 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటే కనుక దాన్ని ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటాం. ఇలా టైప్స్ ఎలా ఉన్నాయో ఇవన్నీ ట్రయాంగిల్సే. మళ్ళీ వాటికి ఉన్నటువంటి ప్రాపర్టీస్ని బట్టి ట్రయాంగిల్లో టైప్స్ ఎలా ఉన్నాయో అదేవిధంగా ఇక్కడ కూడా కోఆర్డినేటర్లో ఉన్నటువంటి స్పెషల్ ప్రాపర్టీస్ని బట్టి వాటిలో టైప్స్ వచ్చాయమ్మ. ఫస్ట్ ఇది ట్రిపీజం, నెక్స్ట్ ప్యారలలోగ్రామ్, రాంబస్. జనరల్గా చిన్నప్పటి నుంచి రెక్టాంగిల్, స్క్వేర్ మీ అందరికీ తెలుసు. రెక్టాంగిల్, స్క్వేర్, ట్రెపీజియం, ప్యారలలోగ్రామ్, రాంబస్, రెక్టాంగిల్, స్క్వేర్ ఇవన్నీ కూడా 4 సైడ్సే ఉంటాయి. చూడండి, ఫస్ట్ సైడ్, సెకండ్ సైడ్, థర్డ్ సైడ్, ఫోర్త్ సైడ్. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అన్నీ 4 సైడ్స్. 1 2 3 4 1 2 3 4 అంటే
4 ఇది నెక్స్ట్ కైట్ అమ్మ. దీనికి కూడా 4 సైడ్స్ 1 2 3 4 సైడ్సే ఉన్నాయి, అన్నిటికీ 4 యాంగిల్సే ఉన్నాయి, 2 డయాగనల్సే ఉన్నాయి అన్నిటికీ. దీనిలాగా ఈ కార్నర్ కలిపితే 2, కార్నర్ జాయిన్ చేస్తే 2, అంటే అన్నీ కూడా సేమ్ నెంబర్ ఆఫ్ సైడ్స్, నెంబర్ ఆఫ్ యాంగిల్స్, నెంబర్ ఆఫ్ డయాగనల్స్ ఉన్నప్పటికీ వాటి యొక్క స్పెషాలిటీని బట్టి వాటి పేరు నేమింగ్ ఇవ్వడం జరిగింది. ట్రెపీజియం అన్నారు. ఇలా ఎరో మార్క్ పెట్టారంటే అర్థం అమ్మ, ఈ 2 సైడ్స్ ప్యారలల్ అని అర్థం. ప్యారలల్ అంటే ఈక్వల్ అని కాదు, ప్యారలల్ అంటే వాటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఈక్వల్గా ఉంటుందని. ఇక్కడ చూసిన డిస్టెన్స్ అంతే ఉంటుంది, ఇక్కడ చూసిన డిస్టెన్స్ అంతే ఉంటుంది, ఇక్కడ చూసిన డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ ఈక్వల్గా మెయింటైన్ చేస్తూ 2 లైన్స్ ఉంటాయని అర్థం. అలానే ఈక్వల్ కాదు, ఈక్వల్ వేరు ప్యారలల్ వేరు. ఇది ప్యారలల్, ఇది చూడండి చిన్నగా ఉంది పెద్దగా ఉంది, కానీ ప్యారలల్ అన్నప్పుడు ఈ సింబల్ వేస్తాం. ప్యారలల్ సైడ్స్ ఉంటాయి అంటే 2 లైన్స్ ఎప్పుడు కలుసుకో, ఎంత పొడవు తీసుకెళ్ళినా సరే నాట్ ఇంటర్సెక్టింగ్ అనమాట. అలా ప్యారలల్ సైడ్స్ ఉంటాయి. ఒక పేరు ట్రెపీజియం. అది అలాంటి ప్యారలల్ సైడ్సే ప్యారలలోగ్రామ్లో 2 పేర్స్ ఉంటాయి. ఈ పేరు ప్యారలలే, అలాగా ఎంత దూరం వెళ్ళినా సరే ఇంటర్సెక్ట్ అవ్వవు. ఈ పేరు కూడా ప్యారలలే, అంటే ఈ పేరు ఈ 2 ఒక పేరు, ఈ 2 ఒక పేరు, అంటే 2 పేర్స్ ఇక్కడ ప్యారలల్ సైడ్స్ అనమాట. ఇక్కడ ఒక పేరు 1 పేరు ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్. ఇక్కడ 2 పేర్ ఆపోజిట్ సైడ్స్, అంటే ఇది ఆపోజిట్, ఇది ఆపోజిట్, ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్. ఇక్కడ ఏంటంటే ఈక్వల్గా ఉంటాయి, ప్యారలల్గా ఉంటాయి. ఇక్కడ ఓన్లీ ప్యారలల్గానే ఉంటాయి. ఈ 2 ఈక్వల్ ప్యారలల్, ఈ 2 ఈక్వల్ ప్యారలల్, అది ప్యారలలోగ్రామ్. అందుకే పేరులోనే ప్యారలలోగ్రామ్ అన్నది. ప్యారలలోగ్రామ్ స్పెల్లింగ్ కూడా రావాలన్నమాట. ట్రెపీజియం. అదేవిధంగా రాంబస్ ఏంటంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ రాంబస్లో. ఈ సైడ్ ఎంత ఉందో ఈ సైడు, ఈ సైడు అంతే. ఇక్కడ ఏంటంటే ఆల్ సైడ్స్ ఈక్వల్, పైగా ఈ 2 సైడ్స్ ప్యారలల్, ఈ 2 సైడ్స్ ప్యారలల్, అంటే దీనిలాగా ఉంటుంది ఇది. కాకపోతే దీంట్లో ఈ మెజర్మెంట్ ఒక మెజర్మెంట్ ఉండొచ్చు. ఈ రెండుకి 5 సెంటీమీటర్స్ ఉందనుకోండి సపోజ్. ఇది 5 ఉండాలి నేను, ఇది 4 సెంటీమీటర్స్ ఉండొచ్చు. ఈ 2 4 ఉంటాయి. ఇక్కడ అలా కాదు, ఈ సైడు ప్యారలలే, కానీ ఇక్కడలాగా ఈ 2 5 ఉన్నది అనుకోండి రాంబస్లో, ఈ 2 కూడా 5 ఉండాలంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ కదా, అది డిఫరెన్స్ అనమాట ప్యారలలోగ్రామ్కి రాంబస్కి. ఓకే, ఇక్కడ ఏంటి ఆల్ సైడ్స్ అడ్జసెంట్ సైడ్స్ అంటే పక్క సైడ్, అడ్జసెంట్ అంటే పక్క సైడ్స్ ఆర్ ఈక్వల్, పక్క సైడ్స్ అని ఈ సైడ్కి ఈ సైడ్ అడ్జసెంట్ సైడ్ ఈక్వల్. ఇవి 3 టైప్స్. ఇంకా రెక్టాంగిల్ స్క్వేర్ అంటే మీ అందరికీ చిన్న క్లాస్ నుంచి యూ లర్న్డ్. వాట్ ఆర్ ద ప్రాపర్టీస్? ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ ఈక్వల్. దీనిలా ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ ఈక్వల్. ఇది ప్యారలల్ సింబల్ అమ్మ, ఇది ఈక్వల్ సింబల్ అమ్మ. 2 ఈక్వల్ అనడానికి యారో మార్క్, ఈ 2 కూడా ఈక్వల్ అనడానికి ఇంకొక యారో మార్క్. అయితే ఇక్కడ అన్ని సైడ్స్ ఈక్వల్ కాదు, ఈ 2 ఈక్వల్, ఈ 2 వేరే మెజర్మెంట్. దీనిలో వేరే మెజర్మెంట్తో ఉంటాయి. ఇది రెక్టాంగిల్. కాకపోతే దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇందులో ఎవ్రీ యాంగిల్ 90 degrees ఉంటుందమ్మా. ఇలా పర్పెండిక్యులర్గా ఉన్నాయి కదా, ఇలా పర్పెండిక్యులర్గా 90 degrees, ఇక్కడ కూడా 90 degrees, ఇక్కడ కూడా 90 degrees, ఎవ్రీ యాంగిల్ 90 degrees. ఇక్కడేమో 90లు ఉండవు, వేరే నెంబర్ అయినా ఉండొచ్చు. కాకపోతే ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇది ఎంత ఉంటుంది, ఇది ఎంత ఉంటుంది. సపోజ్ 60 ఉందనుకోండి, 60 ఉంటుంది. ఇది 120 ఉందనుకోండి, ఇది కూడా 120 ఉంటుంది. ఈ 2 ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్. ఇక్కడ కూడా ఆపోజిట్ ఈక్వల్ కింద లెక్క. ఇంకా ఏంటంటే ఆల్ ఆర్ ఈక్వల్. ఈచ్ యాంగిల్ ఈజ్ 90 degrees, ఈచ్ వర్టెక్స్ యాంగిల్ ఈజ్ 90 degrees. అదే ఇక్కడ స్క్వేర్కి ఏంటంటే ఇక్కడ కూడా ఈ 2 ప్యారలల్ ఈక్వల్, ఈ 2 ప్యారలల్ ఈక్వల్. ఇక్కడ ఆల్ సైడ్స్ ఈక్వల్. దీనిలో రాంబస్లో దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఎవ్రీ యాంగిల్ 90 degrees, పర్పెండిక్యులర్గా ఉన్నాయి 90 degrees, ఎవ్రీ యాంగిల్ 90. ఇక్కడ ఎవ్రీ యాంగిల్ 90 ఉండదు, యాంగిల్స్ 90 కాదు. ఇక్కడ అది డిఫరెన్స్ అనమాట. ఆల్ సైడ్స్ ఈక్వల్. ఇక్కడ ఎవ్రీ యాంగిల్ 90 degrees, ఇక్కడ ఎవ్రీ యాంగిల్ 90 degrees కాదు. ఇక్కడేమో ఆపోజిట్ 2 pairs ప్యారలల్ ఈక్వల్ ఇక్కడలాగా, కానీ ఇక్కడ ఎవ్రీ యాంగిల్ 90, ఇక్కడ ఎవ్రీ యాంగిల్ 90 ఉండదు.
ట్రెపీజియంలో ఓన్లీ వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఓకే అమ్మ. కైట్కి వచ్చేటప్పటికి ఈ పైన ఉన్నటువంటి ఈ 2 సైడ్స్ ఈక్వల్, ఈ 2 సైడ్స్ ఈక్వల్, ప్యారల్ కాదు ఓన్లీ ఈక్వల్. ఈ 2 మెజర్మెంట్స్ ఈక్వల్, 2 మెజర్మెంట్స్ ఈక్వల్ కైట్. ఈ విధంగా ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదమ్మా. ఈ టైప్స్లో వీటి కన్స్ట్రక్షన్కి, దీని కన్స్ట్రక్షన్కి 5 మెజర్మెంట్స్ కావాలమ్మా. we need 5 measurements to construct a quadrilateral. we need 5 measurements. ఓకే. అదే ట్రెపీజియం కన్స్ట్రక్షన్ చేయాలంటే 4 మెజర్మెంట్స్ విల్ బి నీడెడ్. ప్యారలలోగ్రామ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే 3 మెజర్మెంట్స్ ఎనఫ్. అదే రాంబస్ కన్స్ట్రక్షన్ చేయాలంటే 2 మెజర్మెంట్స్ చాలు. అలాగే రెక్టాంగిల్ కన్స్ట్రక్షన్ చేయాల్సిన 2 మెజర్మెంట్స్ నీడెడ్. అదే స్క్వేర్ కన్స్ట్రక్షన్ అంటే ఓన్లీ 1 మెజర్మెంట్ విల్ ఎనఫ్. ఓకే. క్వాడ్రిలేటర్ 5 కన్స్ట్రక్షన్ చేయాలంటే 5 మెజర్మెంట్స్ కావాలి. ట్రెపీజియంకి 4, ప్యారలలోగ్రామ్కి 3, రాంబస్కి 2, రెక్టాంగిల్కి 2, స్క్వేర్కి 1. ఎందుకు ఇలాగా తగ్గిపోతున్నాయంటే వాటికి ఉన్న ప్రాపర్టీస్ని బట్టి ఒక సైడ్ తెలిస్తే ఆటోమేటిక్గా ఇంకో సైడ్ తెలిసిపోవడం, యాంగిల్ తెలిసిపోవడం. ఇట్లా అనుకోండి, యాంగిల్ చెప్పక్కర్లా. రెక్టాంగిల్ కన్స్ట్రక్షన్ చేయమంటే యాంగిల్ 90 ఉంటుంది, 4 యాంగిల్స్ ఉన్నట్టు మా దగ్గర. దీంట్లో అనుకోండి 4 యాంగిల్స్ ఉంటూ ఒక సైడ్ మెజర్మెంట్ ఇస్తే అన్ని సైడ్ల మెజర్మెంట్లు తెలిసిపోయినట్టే. అందుకని ఆ ప్రాపర్టీని యూజ్ చేసుకుని స్క్వేర్ కన్స్ట్రక్షన్ చేయమంటే ఒక మెజర్మెంట్ ఇస్తే చాలు, మనం మిగతా అదే మెజర్మెంట్ అనుకుని ఎవ్రీ యాంగిల్ 90 degrees కన్స్ట్రక్షన్ చేసేస్తాం. ఇక్కడ 2 మెజర్మెంట్స్ ఇవ్వాలి. ఆ 2 మెజర్మెంట్స్ని బట్టి ఈ సైడ్ ఇచ్చి అనుకోండి, ఈ సైడ్ ముట్టి ఈ సైడ్ తెలిసిపోద్ది, ఈ సైడ్ ఇస్తే ఈ సైడ్ ముట్టి ఈ సైడ్ తెలిసిపోద్ది. 4 సైడ్స్ తెలిసిపోయినట్టే. యాంగిల్ 90 ఉంటుంది, ఎవ్రీ యాంగిల్ 90 అని కూడా చేసేవచ్చు. ఓకే. అదే రాంబాస్కి వచ్చేటికి ఎవ్రీ సైడ్ ఈక్వల్ కాబట్టి దాన్ని బట్టి అది చేస్తూ ఇంకొక మెజర్మెంట్ ఎక్కడో యాంగిల్ ఏదో ఒకటి ఇస్తే దాని కన్స్ట్రక్షన్ కూడా 5 మెజర్మెంట్స్ అయిపోతుంది. ఇక్కడ 3 మెజర్మెంట్స్ కావాల్సి వస్తాయి. ఇవి ఒక పేరు, ఈ ఒక పేరులో ఒక మెజర్మెంట్, ఏదో ఒక యాంగిల్ తెలిస్తే 5 మెజర్మెంట్స్ తెలిసిపోతాయి. ఓకే అమ్మ. ఇవి ప్యారలల్ కాబట్టి ఈ ఒక సైడ్ ఇస్తే ఆ సైడ్లో దీని ప్యారలల్గా ఈ పెద్ద సైడ్ డ్రా చేస్తూ అక్కడ వరకు ఈ సైడ్ అంత మెజర్మెంట్ వరకు దీన్ని డాట్ పెట్టుకుని దీన్ని ఇలా ప్యారలగ్రామ్లా డ్రా చేస్తాం. డ్రా చేస్తూ దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. 4 మెజర్మెంట్స్ కావాల్సి వస్తాయి అక్కడ. ఇంకా అమ్మ ఈ మెజర్మెంట్ ఒకటి, ఈ మెజర్మెంట్ ఒకటి 2, ఈ మెజర్మెంట్ 3, ఓకే, ఈ మెజర్మెంట్ 4. లేదా యాంగిల్స్ ఏవి ఇచ్చినా సరే కన్స్ట్రక్షన్ మనకి అయిపోతుంది. ఓకే. ఈ విధంగా కన్స్ట్రక్షన్స్ డ్రా చేయాలమ్మా. దాన్ని బట్టి మీరు ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయాలంటే కంపాస్, స్కేల్, ప్రొట్రాక్టర్. ఓకే. ఇవి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే మీరు కన్స్ట్రక్షన్ చేయగలుగుతారమ్మా. లేకపోతే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ప్లీజ్ బై, దెన్ యూ కెన్ డ్రా ది కన్స్ట్రక్షన్స్. ఓకే. ఈ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు దీన్నమ్మా ఆర్కులు డ్రా చేయడానికి ఉపయోగిస్తారమ్మా. ఆర్క్స్ ఇలా పెట్టి ఆర్కులు డ్రా చేస్తాం కదా, ఏదైనా పాయింట్ వద్ద పెట్టి డ్రా చేస్తాం కదా, అలా ఆర్కులు డ్రా చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఆర్కులు. ఈ స్కేల్తో దీని మెజర్ చేయడానికి స్కేల్ కావాలి, లేదా లైన్ సెగ్మెంట్ డ్రా చేయడానికి, జాయిన్ చేయడానికి స్కేల్ కావాలి. ప్రొట్రాక్టర్ తోటి యాంగిల్స్ చూస్తామమ్మా. సపోజ్ మిమ్మల్ని 40 degrees యాంగిల్ డ్రా చేయమని అనుకోండి. ఒక పాయింట్ దించి ఆ పాయింట్ దగ్గర ప్రొట్రాక్టర్ పెట్టి 40 అనేటువంటి నెంబర్ ఎక్కడ ఉందో చూస్తాం. కింద స్కేల్లో చూడండి, ఈ 0 అనిపిస్తుంది అనుకుంటున్నాను. 0, 10, 20, 30, 40 ఉంది కదా. ఈ 40 ఎదురుగుండేళ్ళు డాట్ పెట్టి ఆ పాయింట్ని ఈ పాయింట్ని పెట్టిన పాయింట్ని ఇలా జాయిన్ చేస్తే 40 degrees రే వస్తుంది. జాయిన్ చేసినప్పుడు ఏమొస్తుంది? రే వస్తుంది. అలా ఎన్ని డిగ్రీస్ యాంగిల్ అంటే ఆ నెంబర్ దగ్గర డాట్ పెట్టి ఆ పాయింట్ని దాన్ని జాయిన్ చేసుకుంటూ రేలు డ్రా చేస్తాం. యాంగిల్ అన్నప్పుడు దీన్ని ఉపయోగించాలి. ఆర్కులు డ్రా చేసి సైడ్లు మెజర్మెంట్లు అన్నప్పుడు ఖచ్చితంగా దీంతోనే ఆర్కులు డ్రా చేయాలి. సైడ్ మెజర్మెంట్లు ఇస్తే దీంతో ఆర్కులు డ్రా చేయాలి. సైడ్ మెజర్మెంట్ అంటే ఇలా ఈ మెజర్మెంట్లు అనమాట. ఇలా ఇచ్చినప్పుడు యాంగిల్ లోపల యాంగిల్ ఇచ్చినప్పుడు ఆ మూలలో పాయింట్ దగ్గరికి వెళ్ళి ప్రొట్రాక్టర్ పెట్టి
యాంగిల్ డ్రా చేయాలి. ఓకే అమ్మా, ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేయాలి. ఇక్కడ ఉన్న సమ్స్ చూడండి. కోఆర్డినేటరల్ అన్నారు. కన్స్ట్రక్ట్ ద కోఆర్డినేటర్స్ విత్ ద మెజర్మెంట్స్ గివెన్ బిలో. ఇచ్చిన మెజర్మెంట్స్తో డ్రా చేయండి. కోఆర్డినేటర్ ఏబిసిడి విత్ ఏబి ఈక్వల్ టు 5.5 సెంటీమీటర్స్. ఆ కోఆర్డినేటర్ పేరు అంటే ఏబిసిడి అండి. కోఆర్డినేటర్ అంటే కదా 5 మెజర్మెంట్స్ ఇస్తారు. చూడండి 1 2 3. ఏబి ఈక్వల్ 5.5 సెంటీమీటర్స్ అంటే ఏబి అంటే ఇలాగా లెటర్స్ పక్క పక్కన ఇచ్చి సైడ్ ఇచ్చినట్టు. సెంటీమీటర్లు అంటే సైడ్ మెజర్మెంట్ అంటే ఒక లైన్ సెగ్మెంట్ పొడవు. బీసీ ఇంకొక సైడ్ అనమాట 3.5 సెంటీమీటర్స్, అది ఇంకొక లైన్. ఇంకొక సిడి అంటే ఇంకొక 4 సెంటీమీటర్స్ అంటే అది ఇంకొక సైడ్ మెజర్మెంట్ ఇచ్చినట్టు. ఏడి అంటే ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ అంటే అది ఇంకొక సైడ్. అంటే ఇక్కడ సైడ్స్ 1 2 3 4 సైడ్స్ ఇచ్చారు. అండ్ యాంగిల్ ఏ ఈక్వల్ టు 45 డిగ్రీస్. యాంగిల్ ఏ ఈక్వల్ టు 45 డిగ్రీస్. యాంగిల్ ఒకటి ఇచ్చారు. అంటే 5 మెజర్మెంట్స్ ఇచ్చారు కోఆర్డినేటర్ కన్స్ట్రక్షన్ చేయమని. దాని పేరు ఏబిసిడి అని చెప్పారు. ఎప్పుడైనా సరే ఏమైనా కన్స్ట్రక్షన్ చేయమంటామో ముందు రఫ్ ఫిగర్ వేయాలి. దాని యొక్క నేమింగ్ మెజర్మెంట్స్ రాసుకుని అది చూస్తూ దాని ప్రకారం కన్స్ట్రక్షన్ చేయాలి. సపోజ్ ఇప్పుడు ఇదే డ్రా చేయాలనుకోండి, నేను ముందు రఫ్ ఫిగర్ వేస్తాను. ఇలా ఏదో ఒకటి, అది ఏదో కోఆర్డినేటర్ కాబట్టి నెక్స్ట్ వచ్చినట్టు ఎలాగైనా వేయచ్చు. దాని పేరు ఏబిసిడి కాబట్టి ఫస్ట్ ఇచ్చిన మెజర్మెంట్లో సెంటీమీటర్ మెజర్మెంట్ ఏం పేరు ఉంది ఆ పేరు కింద పెట్టుకుంటాను. ఇది ఏబీ ఉంది కదా, ఏబీ పెడతా. 5.5 సెంటీమీటర్స్ అని రాస్తాను. అయితే పేరు ఏబిసిడి ఒక పేరు రాసేసిన తర్వాత ఆ పూర్తి పేరు అంటే చూస్తాను. ఏబిసిడి, ఏబీ ఆల్రెడీ అయిపోయింది, సిడి మిగిలింది. ఇంకా వరుసగా ఇలా వచ్చేస్తాను. ఏబిసి ఇలా అనమాట. ఏబిసిడి రాస్తాను. ఇప్పుడు నెక్స్ట్ మెజర్మెంట్ దగ్గరికి వస్తాను. ఫస్ట్ ఈ పేరు నేమింగ్ అయిన తర్వాత ఆ మొత్తం పేరులోంచి మిగిలిన నేమింగ్ కూడా ఇచ్చి అప్పుడు సెకండ్ మెజర్మెంట్ దగ్గర రావాలి. బీసీ 3.5. బీసీ అనేది ఇందులో ఎక్కడ ఉందో పేరు చూడండి. దాన్ని 3.5 మెజర్మెంట్స్ ఇవ్వండి. నెక్స్ట్ సిడి అని ఉంది. సిడి ఇందులో ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, పైన ఉంది. సిడి అక్కడ ఎక్కడైతే ఆ నేమ్ ఉందో అక్కడికి వెళ్ళి ఆ మెజర్మెంట్ రాయాలి. నెక్స్ట్ ఏడి, ఏ ఎక్కడ ఉందో డి ఇక్కడ ఉంది, అంటే ఈ సైడ్ అనమాట. 5 సెంటీమీటర్స్ అది 5. అండ్ యాంగిల్ ఏ ఈక్వల్ టు 45. ఏ ఈక్వల్ 45 అంటే ఏ ఇక్కడ ఉంది, ఇది 45 డిగ్రీస్ యాంగిల్ పెట్టాలి. మూలలో యాంగిల్ అనేది లోపల మూలలో పెట్టాలి. అలా ముందు రఫ్ ఫిగర్ వేసుకుంటాం అమ్మ. ఆ రఫ్ ఫిగర్ని చూస్తూ అసలు ఫిగర్ని డ్రా చేసేయాలి. ఎలా డ్రా చేస్తామో అసలు ఫిగర్ని చూస్తూ ఫస్ట్ ఇందులో ఈ కింద ఉన్నటువంటి మెజర్మెంట్ని డ్రా చేయాలి. కింద ఉన్న మెజర్మెంట్ని డ్రా చేయాలి. ఏంటి ఉంది అక్కడ 5 సెంటీమీటర్స్ కదా, 5 సెంటీమీటర్స్ ఉంది. సో ఏం చేయాలంటే స్కేల్ పెట్టి 5.5 సెంటీమీటర్ డ్రా చేయాలి. నేను పెన్సిల్తో లైట్గా కనిపిస్తుంది పెన్తో డ్రా చేస్తాను. మీరు పెన్సిల్తోనే డ్రా చేయండి. 5.5 తర్వాత 0.5. 5కి 6కి మధ్యలో అమ్మ స్టార్టింగ్తో పాయింట్ పెట్టాను. నెక్స్ట్ 5.5 అంటే 5కి 6కి మధ్యలో పాయింట్ పెట్టి ఆ పాయింట్ని ఈ పాయింట్ని ఇలా జాయిన్ చేస్తే లైన్ సెగ్మెంట్ డ్రా చేస్తాం. ఇలా డ్రా చేసిన దాన్ని లైన్ సెగ్మెంట్ అంటాం. లైన్ సెగ్మెంట్. దీని నేమింగ్ ఏబి అని రఫ్ ఇందులో ఉంది కాబట్టి ఏబి అని పేరు పెట్టాం. క్రాస్ దానికి 5.5 సెంటీమీటర్స్ అని అన్నాం. ఆ తర్వాత ఇక్కడి నుంచి 3.5 నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత దీని నుంచి ఏమి లైన్ సెగ్మెంట్ లేచి ఇటు లైన్ సెగ్మెంట్ లేచింది, ఇటు లైన్ సెగ్మెంట్ లేచింది. సో ఈ 2 లైన్ సెగ్మెంట్స్ మనం డ్రా చేయాల్సి ఉంది. సో ఇది 5 సెంటీమీటర్స్తో ఉంది, 3.5 సెంటీమీటర్స్తో ఉంది. ఇలా సైడ్ మెజర్మెంట్స్ ఉన్నప్పుడు అమ్మ కంపాస్తోనే ఆర్కులు డ్రా చేయాలమ్మ. దీంతో ఈ సైడ్ మెజర్మెంట్స్ ఉంటాయి. కనిపిస్తుంది అసలు అది సైడ్ మెజర్మెంట్తో ఈ సైడ్ మెజర్మెంట్ ఈ సైడ్ మెజర్మెంట్ని కంపాస్తో డ్రా చేయాలి. ఈ కంపాస్తో డ్రా చేయాలంటే ఏం చేయాలి, ఇది ఎంత ఉంది 5 ఉంది కదా, ఇటు నుంచి 5 సెంటీమీటర్స్ తీసుకోవాలి. దీంతో కంపాస్తో తీసుకోవడం దీంతో తీసుకోవాలి. 5 వరకు దీన్ని ఇలాగ అడ్జస్ట్ చేయాలి. నేను నీడిల్స్ని ఇలాగా అడ్జస్ట్ చేయాలి. 5 వచ్చాక ఏం చేయాలి, ఇది ఎక్కడి నుంచి వెళ్ళింది, ఏ నుంచి వెళ్ళింది. సో ఇక్కడి నుంచి దీనికి ఇలాగా మనం ఆర్క్ డ్రా చేయాలి. ఆ సైడ్ మెజర్మెంట్ ఇలా ఆర్క్ ఇలాగా డ్రా చేయాలి. ఓకే, అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇటుపక్క బి దగ్గర నుంచి 3.5. సో అగైన్ మళ్ళీ దీన్ని 3.5 ఉంది కాబట్టి 3.5 దీన్ని అడ్జస్ట్ చేయాలంటే 3.5 అంటే 3కి 4కి మధ్యలో ఉన్నటువంటి నెంబర్ దగ్గర పెన్సిల్ని పెట్టాలి. ఓకే,
3.5 పెట్టి ఈసారి బి నుంచి కదా ఉంది 3.5, ఇక్కడ నుంచి కదా ఉంది. సో ఇక్కడ నుంచి వచ్చి బి నుంచి 3.5కి ఒక ఆర్క్ డ్రా చేశాను. ఓకే, ఆర్క్ డ్రా చేయాలి. నేను ఇప్పుడు రెండు మెజర్మెంట్స్ 2 ఆర్కులు డ్రా చేశాను. నాకు ఎక్కడ ఒక పాయింట్ కలిసినట్టు ఏమీ లేదు, ఎందుకంటే ఈ లైన్ది ఈ ఆర్క్, ఈ లైన్ది ఈ ఆర్క్. ఇప్పుడు నాకు ఇక్కడ ఇంకోటి ఇచ్చాడు, యాంగిల్ 45 degrees ఇచ్చాడు. యాంగిల్ 45 degrees ఏ దగ్గరే. ఇప్పుడు ఏ నుంచి ఏమి వెళ్ళాయి అవన్నీ డ్రా చేయాలి. ఏది నుంచి 45 degrees యాంగిల్ వెళ్ళింది, ఒక సైడ్ వచ్చింది. నేను సైడే డ్రా చేసాను కానీ యాంగిల్ డ్రా చేయలేదు. ఇంకా యాంగిల్కి రే డ్రా చేయాలి. ఇటు పక్క నుంచి ఒక 3.5 వెళ్ళింది, అది డ్రా చేసేసాను ఆల్రెడీ ఆర్క్. సో ఇక్కడ నాకు మిగిలిపోయింది ఏంటి 45 degrees. సో ప్రొట్రాక్టర్ తీసుకొని ఏ దగ్గరే ఉంది కాబట్టి 45, ఇక్కడ ఏ దగ్గర ఈ ప్రొట్రాక్టర్ని ఈ పాయింట్ని ఈ పాయింట్ దగ్గర వచ్చేలా పెట్టాలి. ఈ లైన్ని ఈ లైన్ నుంచి పాస్ అయ్యేలాగా అడ్జస్ట్ చేయాలి. చేశాను. ఇప్పుడు ఇందులో 45 degrees యాంగిల్. సో ఈ కింద స్కేల్లో చూస్తున్నాను 45, పై స్కేల్ రీడింగ్ కాదు. నేను నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈ లైన్ సెగ్మెంట్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెట్టాలంటే కింద స్కేల్లో రీడింగ్ 45 చూడాలి. 45 అంటే 40కి 50కి మధ్యలో, 40 50కి మధ్యలో ఈ గీతమ్మ ఇక్కడ పెట్టాలి పాయింట్. 40కి 50కి మధ్యలో ఈ పాయింట్, ఈ 40 50 కదా మధ్యలో కదా ఈ లైన్ ఉంది. ఇక్కడ పెట్టలేను కదా, ఇలా బయటకు రావాల్సింది కదా. అవి వచ్చేటప్పుడు ఇది 40 లైను, ఇది 50 లైన్, మధ్యలో ఉన్నది 45 అనమాట. ఇక్కడ డాట్ పెట్టాలి. పెట్టి నేను తీసాను. ఇప్పుడు స్కేల్తో ఈ పాయింట్ని జాయిన్ చేయాలి. ఓకే, జాయిన్ చేసాం. జాయిన్ చేస్తే ఏమైంది, ఈ ఆర్క్ ఈ 5 centimetersని 45 degrees ఆర్క్ రెండు ఇంటర్సెక్ట్ అవ్వాలి. ఇక్కడ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు, నేను పెద్దగా దాన్ని తగ్గట్టుగా డ్రా చేయలేదు. సో మళ్ళీ అగైన్ దాన్ని ఏం చేస్తాను, 5 centimeters కదా అక్కడ నుంచి ఉన్న మెజర్మెంట్. సో 5 centimetersది ఆర్క్ కొంచెం పెద్దగా చేస్తాను, ఇది ఇంటర్సెక్ట్ అయ్యేలా. ఇక్కడ నుంచే కదా డ్రా చేసాం. ఆర్క్ కొంచెం ఇలా డ్రా చేస్తే ఏమైంది, ఇంటర్సెక్ట్ అయింది. ఈ రేనే ఇదేనే. ఓకే, అప్పుడు ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఉంది కదా, ఇది రే 45 degreesదే. ఇదేమో 5 centimeters. పెన్తో రాస్తాను, కనిపించవచ్చు. ఇదేమో 5 centimeters, ఇది 45 degrees యాంగిల్. ఆ రే ఎలా వచ్చింది, 5 centimeters ఆర్క్ ఎలా వచ్చింది. దీన్ని ఆర్క్ అనాలి, దీన్ని రే అనాలి. దీంతో డ్రా చేసినప్పుడు వచ్చింది అన్నేమో రే అనాలి, దీంతో డ్రా చేయగా వచ్చింది అన్నేమో ఆర్క్ అనాలి. ఇది ఆర్క్, ఏఆర్సి ఆర్క్. ఇదేమో ఇలాగ ఏరో మార్క్ పెట్టాము, దీంతో డ్రా చేసినప్పుడు దాన్ని రే అనాలి. ఓకే, అప్పుడు ఈ రెండు ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ నుంచి, ఆ పాయింట్ ఏంటనమాట డి అనమాట, పైన వచ్చింది డి. ఆ డి నుంచి ఇక్కడ మెజర్మెంట్లో 4 centimeters ఉంది కదా పైన. సో ఆ 4 centimeters మళ్ళీ సెంటీమీటర్స్ అంటే మళ్ళీ కంపాస్ మళ్ళీ 4 centimeters ఎక్కడ ఉందో అక్కడ వరకు తీసుకొని అది డి నుంచి ఉంది కాబట్టి 4, ఈ డి ఎక్కడ ఉంది కాబట్టి డి నుంచి ముందు ఆల్రెడీ ఒక ఆర్క్ డ్రా చేసాం కదా, ఆర్క్ మీదకి ఇలాగా ఒక రే మళ్ళీ ఆర్క్ డ్రా చేయాలి. అయితే ఈ 3.5 centimeters ఆర్క్ ఇలా వచ్చింది. ఈ రెండు సరిగ్గా ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు. అంటే ఇది కూడా ఇంటర్సెక్ట్ అయ్యేలాగంటే ఇది ముందు డ్రా చేసిన ఆర్క్ అంతా 3.5 కదా, అది కొంచెం ఇంటర్సెక్ట్ అయ్యేలా 3.5కి మళ్ళీ ఒకసారి ఇక్కడి నుంచి దీన్ని కొంచెం పెద్దగా డ్రా చేసాం. అప్పుడు ఇంటర్సెక్ట్ అయ్యి ఈ 2 పాయింట్లు. ఆ పాయింట్ని మార్క్ చేసి అప్పుడు ఆ పాయింట్ ఏంటంటే సి కదా, అప్పుడు బిని సిని జాయిన్ చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ సిడిని కూడా జాయిన్ చేస్తాను. ఓకే, సిడిని కూడా జాయిన్ చేసాం. జాయిన్ చేస్తే ఏమొచ్చింది, ఇలా వచ్చింది ఏబిసిడి క్వాడ్రిలేటర్ అనమాట. ఇక్కడ 5 centimeters, ఇదేమో 3.5 centimeters పెట్టి డ్రా చేసాం. ఈ పైనుంచి ఆర్క్ వెళ్ళినప్పుడు 4 centimeters. అమ్మ ఆ విధంగా అమ్మ ఈ సైడ్ సెంటీమీటర్ వస్తే ఆర్క్ వస్తుందమ్మా, దాన్ని కంపాస్తో డ్రా చేయాలి. అది యాంగిల్ వస్తేనమ్మా ప్రొట్రాక్టర్తో
ఇలా యాంగిల్ని ఎక్కడైతే ఇక్కడ యాంగిల్ ఉందనుకోండి, ఇక్కడ ప్రొట్రాక్టర్ పెట్టాలి. ఒకవేళ సపోజ్ ఇక్కడ యాంగిల్ ఇచ్చారనుకోండి, బి దగ్గర 60 అన్నాడు అనుకోండి, ఇక్కడ పెట్టి రే గీయాల్సి వస్తుంది. ఇలా పెట్టాలి. మీకు ఎక్కడి నుంచి యాంగిల్ చెప్తున్నారో అంటే క్వశ్చన్లో ఇస్తారు యాంగిల్ ఏ = 45 అని. కాబట్టి నేను ఏ దగ్గర పెట్టి 45. సపోజ్ యాంగిల్ బి = 60 అన్నాడు అనుకోండి, నేను ఎక్కడ పెట్టి డ్రా చేయాలి? బి దగ్గరే పెట్టి 60 degrees ఇక్కడ పెట్టి చూడాలి. ఈ లైన్ సెగ్మెంట్ ఉంది కదా, దీనికి ఇటు 2 పాయింట్లు ఉన్నాయి కదా, ఇటు ఒక పాయింట్ ఇటు ఒక పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ అంటే ఈ పాయింట్ దగ్గర ఇలా రే పెట్టాలి, ప్రొట్రాక్టర్ పెట్టాలి. ఒకవేళ ఈ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ పాయింట్, మధ్యలో ఉన్న ఈ పాయింట్ ఇక్కడికి వచ్చేలా అడ్జస్ట్ చేయాలి. ఇలా మధ్యలోకి వచ్చేలా అడ్జస్ట్ చేయాలి. ఈ మధ్యలోకి వచ్చేలా అడ్జస్ట్ చేస్తూ ఈ అడుగు లైన్ ఈ లైన్ మీదకి రావాలి. అలా దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. చేసుకున్నాక అప్పుడు నెంబర్ని దగ్గర ఎంత నెంబర్ అయితే అంత నెంబర్ దగ్గర డాట్ పెట్టి దీన్ని తీసేసి మళ్ళీ ఆ డాట్ని దాన్ని జాయిన్ చేయాలి. అలా డ్రా చేస్తూ గీయాలమ్మా. ఓకే, ఏ కన్స్ట్రక్షన్ సరే ఇంతేనమ్మా. ఇలాగే డ్రా చేస్తుండాలి. సెంటీమీటర్ వస్తేనేమో కంపాస్ని వాడుతూ ఉండాలి. యాంగిల్ వస్తే ప్రొట్రాక్టర్ని వాడుతూ డ్రా చేయండి, జాయిన్ చేయండి. ముందు రఫ్ ఫిగర్ వేయండి, కన్స్ట్రక్షన్ స్టెప్స్ రాయండి. కన్స్ట్రక్షన్ స్టెప్స్ రేపు చెప్తాను, ఎందుకంటే అన్నీ ఏమీ లేదు ఇక్కడ ఏం చేసామో రాయాలి. ఫస్ట్ కన్స్ట్రక్షన్ స్టెప్స్ అని హెడ్డింగ్ పెడతాము. ఏం చేసాము? ఐఎఫ్ పాయింట్లు రాస్తాము. ఫస్ట్ పాయింట్ ఏం చేసాము? ఏబీ = 5.5 centimeters లైన్ సెగ్మెంట్ డ్రా చేసాం. డ్రా ఏ లైన్ సెగ్మెంట్, దాని పేరు చెప్పాలి. ఏ సెగ్మెంట్? ఏబీ కదా, ఏబీ = 5.5 centimeters అని రాయాలి. సెకండ్ పాయింట్ ఏం చేసామో చెప్పాలి. సెకండ్ పాయింట్ ఏం చేసాము? ఇక్కడ నుంచి రేగి డ్రా చేసాం. ఎంతకి? 45 degreesకి ఉండేలాగా మనం ప్రొట్రాక్టర్తో యాంగిల్ డ్రా చేసాం. దాన్ని డ్రా అయిన యాంగిల్ అన్నాడు. మీకు ముందు కొంచెం యాంగిల్ ఏ = 45 degrees యాంగిల్ డ్రా చేసాము అన్న. నెక్స్ట్ థర్డ్ యాంగిల్ రే వచ్చింది, అది ఏం చేసాం? ఇక్కడ నుంచి ఆర్క్ డ్రా చేసాము కదా, దాన్ని ఏమనంటే ఎక్కడ సెంటర్ పెట్టామో, ఎంత మెజర్మెంట్ తీసుకున్నామో దాన్ని రేడియస్ అనాలి. దీన్ని ఏమనాలి? ఎంత మెజర్మెంట్ తీసుకున్నామో దాన్ని రేడియస్ అనాలి. ఎక్కడ పెట్టామో దాన్ని సెంటర్ అనాలి. అంటే ఏ దగ్గర సెంటర్ పెట్టి 5 centimeters రేడియస్ తోటి ఆర్క్ డ్రా చేశాను అని చెప్పాలి. దానికి ఏమని చెప్పాలి? డ్రా ఎన్ ఆర్క్ అనాలి. ఆర్క్ విత్ సెంటర్, ఏ దగ్గర పెట్టామో సెంటర్, ఏ దగ్గర పెట్టామో రేడియస్, ఎంత రేడియస్తో డ్రా చేసామో రేడియస్ 5 centimeters అని చెప్పాలి. ఈ రే వచ్చింది. అప్పుడు ఆ రెండు ఇంటర్సెక్టింగ్ పాయింట్ని డి అన్నాం. దాన్ని ఏమన్నాం? మార్క్ చేసాం. మార్క్ ది ఇంటర్సెక్టింగ్ పాయింట్, మార్క్ ది ఇంటర్సెక్టింగ్ పాయింట్ యాజ్ ఎలాగన్నాము? డి అన్నాం. తర్వాత ఏం చేసాము? బి దగ్గర నుంచి 3.5 centimeters ఒక ఆర్క్ డ్రా చేసాము. డి దగ్గర నుంచి 4 centimeters ఒక ఆర్క్ డ్రా చేసాం. రెండు ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ సి అన్నాం. సో ఆ రెండు పాయింట్లు చెప్పాలి. మళ్ళీ ఇది కూడా ఆర్కే కదా, దీనికి సెంటర్ అనాలి, రేడియస్ అనాలి. ఏమనాలి? డ్రా ఎన్ ఆర్క్ విత్ సెంటర్ బి, రేడియస్ 3.5 centimeters అనాలి. ఒక రే వచ్చింది. అదే ఇంకొక రే ఎక్కడి నుంచి? డి నుంచి 4 centimeters ఇంకో రే డ్రా చేస్తాం. అది గుర్తుపెట్టు, ఎక్కడి నుంచి మనం రేలు డ్రా చేస్తాం సరిగ్గా చూడాలి. డి దగ్గర నుంచి ఒక రే వచ్చింది, డి దగ్గర నుంచి ఒక రే వచ్చింది. ఆ రెండు కలుసుకున్న పాయింట్ సి అన్నాం. సి ఏమన్నామంటే డ్రా ఏ రే, డ్రా ఎన్ ఆర్క్, ఆర్క్. ఇప్పుడు ఈసారి పెట్టింది సెంటర్ డి విత్ సెంటర్ డి, రేడియస్ 4 centimeters అన్నారు. అప్పుడు ఏమయ్యి? రెండు రేలు ఇంటర్సెక్ట్ అయ్యి ఆ పాయింట్ మార్క్ చేసాం. దాని పేరు చెప్పాలి. మార్క్ ది ఇంటర్సెక్టింగ్ పాయింట్. ఈ పాయింట్స్ చదివితే మీరు ఎలా డ్రా చేసారో అర్థమైపోవాలమ్మా. మార్క్ ది ఇంటర్సెక్టింగ్ పాయింట్, దీన్ని యాజ్ సి అన్నాం. అదే ఏం చేసాము? ఆ సి పాయింట్ నుంచి ఇలా ఆర్కులు వచ్చే ఉన్నాయి, ఈ లైన్స్ లేవు, ఈ లైన్స్ని జాయిన్ చేసాం. డిని సిని జాయిన్ చేసాం, సిని డిని జాయిన్ చేసాం. జాయిన్ బీసీ సిడి. అప్పుడు నాకు కోఆర్డినేటర్ ఏబిసిడి వచ్చింది. ఏమన్నా? దిస్ ఈజ్ ద రిక్వైర్డ్, కావలసిన ఏబిసిడి కోఆర్డినేటర్ ఫామ్.
లేదా క్వాడ్రిలేటరల్ అని చెప్తాను. ఓకే, అర్థమైంది అనుకుంటున్నానమ్మా. ఈ విధంగా మీరు కొన్ని కన్స్ట్రక్షన్ చేసి నాకు ఫోటోలు పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.